కరీంనగర్ నగరపాలక సంస్థను 60 డివిజన్ల నుంచి 66 డివిజన్లుగా విభజిస్తూ ముసాయిదా రూపొందించింది. అయితే ఈ డివిజన్ల డీలిమిటేషన్పై అనేక అభ్యంతరాలు ఉన్నాయని ఇటు బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి నగర మాజీ మేయర్ సునీల్ రావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ డివిజన్ల డీలిమిటేషన్పై ఉన్న అభ్యంతరాలు ఏంటి మీకు? ఇప్పుడు డివిజన్ల డీలిమిటేషన్కు సంబంధించి ప్రభుత్వ పరంగా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ను పాటించాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులు మరి ఏం జరిగిందో తెలియదు. కానీ మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడా, దాని తర్వాత ఎంఏఎం పార్టీ నాయకులు ఇద్దరు కూడా కుమ్మక్కయి ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంఏఎం కట్టబెట్టే కుట్రలో భాగంగా ఈరోజు డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే డివిజన్లకు రోడ్ బౌండరీస్ కావచ్చు, లేకపోతే హద్దులు నిర్ణయించడం కావచ్చు, ఓట్ల సంఖ్య నిర్ణయించడం కావచ్చు, మరి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా శాస్త్రీయంగా చేసినట్టుగా కనబడడం లేదు. ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు కరీంనగర్ నగరంలో ఓటర్లందరూ కూడా, ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, అంతకుముందు జరిగిన ఎంపీ ఎన్నికలు కావచ్చు, కరీంనగర్ నగరంలో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపిన విషయాన్ని తెలుసుకున్నారు. ఈరోజు ఎంఏఎం పార్టీకి మేయర్ పీఠం అప్పచెప్పాలనే ఒప్పందంలో భాగంగా ఈరోజు డివిజన్లు మరి ఎంఏఎం పార్టీకి అనుకూలంగా మార్చే ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏ కుట్రలు చేసినా కరీంనగర్ కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయకుండా ఎవరు అడ్డుకునే పరిస్థితి లేదు. అయినప్పటికీ ఈ విధంగా చేయడం తప్పు. కాబట్టి ఇవన్నిటి కూడా ఎక్కడెక్కడ జరిగిన తప్పులున్నాయో ఆ తప్పులను మేము జిల్లా కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా కూడా వారిని సరిదిద్దేంత వరకు కూడా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా కూడా ఏ ఎన్నిక ఎప్పుడొచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా ప్రయాణించేది కూడా మేము అందరం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఈ విధంగా కుట్రలు అధికార పార్టీ మరి ఎంఏఎం రెండు కుట్ర చేసి ఈ విధంగా చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. అశాస్త్రీయంగా డివిజన్లను ఏదైతే విభజించారో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాను. చెప్పండి అన్న, ఇప్పుడు మామూలుగా డివిజన్ల ఓటర్ల సంఖ్యలో ఎందుకు ఎక్కువ తక్కువగా మెన్షన్ చేయడం జరిగింది? కరీంనగర్ కార్పొరేషన్లో సంబంధించినటువంటి ముసాయిదా నిన్న విడుదల చేయడం జరిగింది. అందులో ఎంత శాస్త్రీయంగా లేదు అని అంటే, ఒక డివిజన్లో ఎగ్జాంపుల్ విద్యానగర్కి సంబంధించినటువంటి ఒక డివిజన్ తీసుకుంటే, విద్యానగర్ సంబంధించినటువంటి ఒక డివిజన్ను హిందూపూర్ కాలనీ ఒక యూనిట్గా వేసి దానికి సంబంధం లేనటువంటి ఏరియాను ఒక 10-379 నుంచి 479 వరకు, అది ఎక్కడ కొత్త యాసవాడ నుంచి యూనివర్సిటీ వరకు ఉన్నటువంటి ఏరియాని తీసుకొచ్చి హిందూపూర్ కాలనీ కలపడం జరిగింది. మధ్యలో ఒక ఇంటికి ఎలాంటి లింకు లేకపోవడం ఉండడం కనబడుతుంది. అది ఏ రకంగా చేశారనేటువంటి సంబంధిత అధికారులకు, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ, సంబంధిత పరిపాలకులకు కానీ అవగాహన ఉండాలి. గతంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎలాగా చేసిందో ఇప్పుడు అదే రకమైనటువంటి హద్దులు లేవు, ఓట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేటువంటి నియమ నిబంధనలు లేకుండా చేయడం అనేటువంటిది సంబంధిత అధికారులకు, అదే రకంగా ప్రభుత్వంలో ఉండేటువంటి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి ఏ రకంగా ఫైట్ చేయాలనేటువంటి దాని గురించి మా నాయకులు చర్చించి డిసిషన్ తీసుకుంటాం రానున్న రోజుల్లో. చెప్పండి అమ్మ, ఇప్పుడు మామూలుగా దీనిపై మీరు ఏమన్నా ఇప్పుడు డివిజన్ల డీలిమిటేషన్పై ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కదా, మీరు దీనిపై ఏమన్నా కలెక్టర్కు వినతి పత్రం అందించారా? మేము ఇంతవరకు అందించలేదండి. ఇప్పుడు అందించడానికి వెళ్తున్నాము కలెక్టర్ గారికి. ఎందుకంటే కలెక్టర్ గారు దీని మీద దృష్టి సాధించాలి. ఆఫీసులో కూర్చొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఏదో హౌస్ నెంబర్కు కలిపి డివిజన్లు ఈరోజు ప్రకటించడం జరిగింది. అది కరెక్ట్ కాదు. దాని మీద మేము అభ్యంతరాలు తెలియజేస్తున్నాము. ప్రజలకు అనుకూలంగా ఉండాలి. రాబోయే రోజులలో గెలిచేటువంటి కార్పొరేటర్లకు వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. ఆ డివిజన్ అభివృద్ధి చెందాలని అంటే గెలిచినటువంటి కార్పొరేటర్లకు అనుకూలంగా ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది, వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళకి ఏదైనా ఇప్పుడు మనం వాటర్ సప్లై కానీ ఏదైనా అక్కడ వాళ్ళకు అభివృద్ధి చెందాలి అని అంటే డివిజన్ అనుకూలంగా ఉండాలి. రాబోయే కార్పొరేటర్లకు కానీ ప్రజలకు కార్పొరేటర్ కానీ వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే అక్కడ అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాకుండా ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు డివిజన్లను ఇక్కడున్న డివిజన్ తీసుకుపోయి అక్కడున్న డివిజన్ తీసుకుపోయి హౌస్ నెంబర్ ప్రకారంగా వాళ్ళు చేయడం అది కరెక్ట్ కాదు. చెప్పండి అన్న, ఎందుకు ఈ డివిజన్ల డీలిమిటేషన్ మీరు వ్యతిరేకిస్తున్నారు? మేము డీలిమిటేషన్ వ్యతిరేకించడం లేదు, డివిజన్ నంబర్లు మారిందని వ్యతిరేకించడం లేదు. వాస్తవంగా శాస్త్రీయంగా ఒక రోడ్ మ్యాప్ తీసుకొని మేమేదో ఈ నెల రోజులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారో ఎవరు పోతారో అనేది కాదు. రేపటికల్లా 5 సంవత్సరాలు పబ్లిక్ గెలిచిన వాళ్ళు సేవ చేయడానికి శాస్త్రీయంగా ఉండాలి. శానిటేషన్ లేబర్ సెట్ పోవాలి. లేబర్ ఉన్న కార్మికుల సంఖ్య కుదింపు ఉంటుంది.
దాన్ని ఎక్కడెక్కడ చేయాలనేది ఒక సెంటర్ చూసుకొని ఇటు ఒక నలుగురు అటు ఒక నలుగురు పోయి శాస్త్రీయంగా ఒక డివిజన్ నీట్గా పద్ధతిగా ఉండడానికి కోసం మా ఫైట్ అంతే. ఎవరు గెలుస్తారు అనేది తర్వాత విషయం. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. సో చూశారు కదా, మొత్తానికైతే ఈ డివిజన్ల డిలిమిటేషన్లో మాత్రం కొన్ని అవకతవకలు జరిగాయి. అంతే డివిజన్కు 5,000 ఓటర్లను మెన్షన్ చేశారు. కాకపోతే కొన్ని డివిజన్లకు 8,000 నుంచి వెళ్ళి 10,000 ఓటర్ల లిస్టును కూడా తయారు చేసి వాళ్ళకి అందజేయడంతో వీళ్ళు మేము ఒకవేళ గెలిచిన తర్వాత మేము ఎలా అభివృద్ధి చేయాలి, ఎందుకంటే ఒక డివిజన్కు సంబంధించిన ఓటర్లను ఇంకొక డివిజన్లో ఉన్న ఓటర్లను కలిపి కిందలో ఆడి చేస్తే ఈ డివిజన్లో గెలిచిన వ్యక్తి ఆ డివిజన్లోకి వెళ్ళి ఎలా పనిచేస్తాడని కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ బీజేపీ గెలుపును అడ్డుకోవడానికి మాత్రం ఇలా అశాస్త్రీయంగా ఏర్పాటు చేస్తున్నారని కూడా వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేస్తాం. శాస్త్రీయ పద్ధతిలో జరిగేంత వరకు కూడా మేము బీజేపీ పార్టీ తరఫున పోరాటం చేస్తామని కూడా వీళ్ళు తెలపడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.